శ్రీ సరస్వతి జన్మ శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 98 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 99వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్ఠాయ నమో ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వామి కరుణార్క ప్రపంచాంత ఆంజనేయ నమామ్యం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణందిత్తమప్య ప్రియ తరుంకల్ప వృక్షాధికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ తండ్రి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. కేయం వా కుత ఆయాత దైవీ వా నార్యుతాసురీ ప్రాయో మాయాస్తు మే భర్తుర్ నాణ్యా మే విమోహిని. నన్ను కూడా భ్రమింపజేస్తున్న ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు సృష్టించారు? దేవతలా, మానవులా, అసురులా? ముమ్మాటికి ఇతరులది కానే కాదు. ఇది నా ప్రభు అయిన కృష్ణుడి మాయే అవడం తథ్యం. కాకపోతే ఇతరులకు నన్ను మోహితుడిని చేయగల సామర్థ్యం ఎక్కడిది? ఇలా ఆలోచిస్తున్నాడు బలరాముడు. ఇది సంచిత్య దాశార్హో వత్సా సవయసానపి సర్వానాచష్ట వైకుంఠం చక్షుషా వైనేన సహా. జ్ఞాన దృష్టి ఉంది ఆయనకి కూడా, బలరాముడికి కూడా. మామూలు వాడు ఆయన, సాక్షాత్తు అనంతుడు కదా కదా ఆయన. ఎవరు? శయనం, నాగశయనం. ఎంత శక్తి అనంతుడికి ఉంటుందో అంత శక్తి అనంతుడిని మోసేవాడికి ఉంటుందిగా. జ్ఞాన దృష్టితో చూశాడు, వెంటనే కనపడింది వైకుంఠవాసుడే ఈయన. అన్నీ దూడలు ఆయనే, దూడలను మేపేవాడు ఆయనే. ఆయన కనపడ్డాడు, కృష్ణుడే కనపడ్డాడు. నైతే సురేశ ఋషయో నైతే త్వమేవ భాసీశ భిదాశ్రేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదే చుత్తేన వృత్తం ప్రభుణా బలోవైత్. అప్పుడు బలరాముడు, ప్రభో, మీరు వేరువేరుగా ఉన్న గోపాలులు అవధుల్లో భాషిస్తున్నారు, సర్వం నీవే అని మళ్ళీ తెలియపరిచారు. ఇంకా మాకు దీని గురించి వివరంగా చెప్పమని అడిగాడు బలరాము తమ్ముణ్ణి. కృష్ణుడు జరిగిన వృత్తాంతం అంతా సంక్షిప్తంగా బలరాముడికి చెప్పాడు. పరీక్షణ్ మహారాజా, తావదేచ్చాత్మభూరాత్మం తృత్యనేహ సా పురోదబ్ధం క్రీడంతం దదృశే సకలం హరిం. ఈ లోపల బ్రహ్మదేవుడు రానే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బృందావనానికి. ఒక్క క్షణకాలమే అది బ్రహ్మకి, కానీ ఇక్కడ ఓ సంవత్సరం కదా. ఈ సంవత్సర కాలంలో కృష్ణుడు మునుపటిలాగా గోపాలులతో గోత్సాలతో కూడి విహరించుతుంటాన్ని బ్రహ్మదేవుడు గమనించాడు. యావంతో గోకులే బాలా సంవత్సర సర్వయవహి మాయాశేష్యానమేనాజ్యాపి పునరుద్ధిత ఇది ఏతేత్ర కుత్రత్యా మన్మయా మోహితే తరే తావంత ఏవ తత్ర అబ్ధం క్రీడంతో విష్ణునాశమం. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఏమని అనుకున్నాడు? దూడలు బాలురు అందరూ కూడాను ఆ ప్రభావం చేత గుహలోనే శయనించున్నారు. నేను ఇంతవరకు వాళ్ళని ఇద్దరు నుండి మేల్కొల్పలేదు. మరి అదే సంఖ్యలో ఇక్కడ కృష్ణుడితో కూడా ఆ బాలురే క్రీడిస్తున్నారు. ఇది ఎట్లా సంభవం అనుకున్నట్ట. అంటే ఆయన కూడా ఆయనలో పడేసాడు అనమాట, బ్రహ్మదేవుడిని కూడా. అంతే కదా. ఏవమేతేషు భేదేషు చిరంధ్యాత్మభూ సచ్చేకే కతరే నేతి జ్ఞాతుర్నేస్తే కథంజన. ఆ తర్వాత ఎంతోసేపు జ్ఞానమగ్నుడై జ్ఞాన దృష్టితో ఈ రహస్యాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు నిజమైన వారు అనేది తెలుసుకోలేకపోయినట్ట. ఈయన వెంట ఉన్నవాళ్ళ, గుహలో ఉన్నవాళ్ళ.
ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయమేవ మాయ జాతో మాయాజోపి స్వయమేవ విమోహితః తమ్యాం తమోపన్నైహారం ఖజ్జోతాక్షిరివాహిని మహతీతరమాయైష్యం నిహంచాత్మనియుజ్యత. మహావిష్ణువు సకల లోకాలని కూడా తన మాయలో ముంచేస్తూ ఉంటాడు, కానీ తాను మాత్రం ఎవరి మాయలకు లొంగడు. అట్టి ఆ శ్రీహరిని కృష్ణుణ్ణి మోహంలో పడవేయటానికి యత్నించిన విధాత దగ్గర తానే మోహితుడయ్యాడు. ఇందా చెప్పుకున్నదే మనం. పగటిపూట మిగురు పురుగు కాంతి తేలిపోతుంది, రాత్రి వేళ చీకట్లో కలిసిపోయి అదృశ్యం అవుతుంది పొగమంచు. పగలేమో మినుగు పురుగు కాంతి తేలిపోతుంది, రాత్రిపూటేమో పొగమంచు చీకట్లో కలిసిపోతుంది. అలానే మహావిష్ణువు పైన ఎవరు ఎట్టి మాయలు ప్రయోగించినా అవి నిర్వీర్యాలే అవుతాయి అని వ్యాసుడు వారు చెప్తున్నారు. రేపు మనం 46వ శ్లోకంలో కొనసాగితే కృష్ణ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కోరా హారతి ఇదిగో